ఏమండి మీరు ఆలోచించండి. నిజంగా మీ కుటుంబాలతో సహా సంఘానికి వచ్చిన సందర్భాలు, ఆరాధనకు వచ్చిన సందర్భాలు, మీ కుటుంబాలతో సహా దేవుని సభలు జరుగుతున్నాయనంటే ఆ సభలకు వెళ్ళాలి అని అనుకునేవారు ప్రతి కార్యక్రమానికి. లేదా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కుటుంబ సపరివార సమేతముగా వచ్చినటువంటి సందర్భాలు మీ జీవితంలో, మీ క్రైస్తవ జీవితంలో ఎన్నుంటాయో ఒక్కసారి మీరు లెక్కేసుకోండి. నిజంగా రాత్రి కాగానే భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి ఏమంటే కూర్చొని చక్కగా ఒక పాట, ఒక వాక్యం, ప్రార్థన, ఆ పరిస్థితుల్లో నిజంగా ఎన్ని కుటుంబాలలో ఉన్నాయో ఒక్కసారి మిమ్మల్ని మీరుగా పరీక్షించుకోండి. ఈ రోజుల్లో కుటుంబ ప్రార్థనలు అన్నవి ఈరోజు కంప్లీట్గా మాయమైపోయాయి. ఈరోజు లేవు. ఈ సెల్ ఫోన్లు, టీవీలు ఏమండి ఇవి లేనప్పుడు ఒకప్పుడు ఉన్నాయి, ఇవి వచ్చాయి, ఆ కుటుంబ ప్రార్థనను తీసేసాయి. అవునో కాదు మీరు ఆలోచించండి. కుటుంబంతో కలిసి కూర్చొని ఒక పాట పాడుకొని, వాక్యం చదువుకొని, ప్రార్థన చేసుకొని కుటుంబం అంతా పడుకుంటున్నటువంటి సందర్భాలు ఎన్ని కుటుంబాలలో ఉన్నాయో అది మీకే విడిచేస్తున్నాను.